రీసెంట్ గా వారం సంబంధించిన వచ్చింది ఏప్రిల్ 7, 2027 సినిమా రాబోతుందని. రాజమౌళి గారు అంటే అర్థం చేసుకోవచ్చు, 5 సంవత్సరాలు తీసుకుంటాడు. జస్ట్ 2 సంవత్సరాలు వారం చూస్తాను నమ్మొచ్చా అన్న? నమ్మొచ్చు భయ్య, ఎందుకంటే ఆ టైం పీరియడ్ వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్స్ వేసుకుంటారు కాబట్టి వీఆర్ వెయిటింగ్. అంటే అలాంటి సినిమా కోసం 2 సంవత్సరాలు ఏంది, 3 సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా ఇబ్బంది ఏం లేదని చెప్పి నా అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే మహేష్ బాబు గారు చూసుకున్నట్లయితే రాముడి పాత్రలో వస్తారని చెప్తాను అనమాట. మరి ట్రిపుల్ చూసుకుంటే రామ్ చరణ్ గారు వచ్చారు రాముడి పాత్రలో. అలా చూసుకుంటే మహేష్ బాబు గారు రాముడి పాత్ర అంటే గ్రేట్ థింగ్ అనమాట. అంటే అంటే ఆ టైప్ ఇచ్చారు కదా మనకి, అలా అని చెప్పి ఓకే ఫైన్, గుడ్ అనిపించింది, మంచిగా అనిపించింది. నైస్. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు ఈసారి ఈ వారానికి సంబంధించినటువంటి సాంగ్స్, సంచారి సాంగ్, ప్రళయం సాంగ్ అని విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? గూస్ బంప్స్ భయ్యా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అలాంటి ఖ్యాతి పూర్వవైభవాన్ని తీసుకొచ్చి ఏదైనా ఇండస్ట్రీకి ఉందంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తప్ప ఏ ఇండస్ట్రీ లేదనమాట. అంటే బాలీవుడ్, కాలీవుడ్ ఇవన్నీ చూసుకుంటే కార్లు ఎగడాలు ఇవే ఉంటాయి అనమాట. మన దాంట్లో చూసుకుంటే ఒక పూర్వవైభవం, మన మహాభారతం, రామాయణం ఈ టైప్ ఆఫ్ లో ఉంటాయి అనమాట. రాజమౌళి గారు ఏ హీరో పెట్టి తీసినా కూడా హిట్ అవుతుంది. అలా చూసుకుంటే మన మహేష్ బాబు గారు పెట్టి తీస్తున్న అందులోనూ సూపర్ డూపర్ హిట్ సినిమా అయితే. గతంలో ఎప్పుడు కూడా రాజమౌళి గారు ఎటువంటి చరిత్రాత్మక సినిమా తీయలేదు. సో ఇట్లాంటి సినిమా ఫస్ట్ టైం చేయబోతున్నాడు. అట్ ద సేమ్ టైం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ ఎప్పుడు జరగలేదు. వర్కౌట్ అయితే భయ్య. అంటే ఆయన క్యారెక్టర్ ఆల్రెడీ రాసుకొని పెట్టుకున్నారు, ఆయన కోసం పెట్టుకున్నారు కాబట్టి మహేష్ బాబు గారు కోసమే రాసుకొని పెట్టుకున్నారు కాబట్టి ఆయనే చూస్ చేసుకున్నారు. సినిమా హిట్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అదే విధంగా ఈ సినిమాలో పాడినటువంటి సంచారి సాంగ్ శృతి హాసన్ గారు ఈ సినిమాలో ఉంటారంట. అట్ ద సేమ్ టైం సితార గారు మహేష్ బాబు కూతురు కూడా ఉంటారో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఉంటే బాగుంటుందా? గ్రేట్ థింగ్. అంటే కాకపోతే ఏంటంటే మనకి ఆ క్యారెక్టరైజేషన్ బట్టి వాళ్ళ క్యారెక్టర్ అంటే ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళే తీసుకుంటారు అనమాట. అలాగే వాళ్ళు తీసుకున్నారు అనుకోవచ్చు, గుడ్, మంచిదే కదా. మన కలికిలో కూడా స్టార్టింగ్ కొన్ని లీక్స్ వచ్చినప్పుడు మహేష్ బాబు గారి శ్రీకృష్ణ ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఏకంగా రాముడితో పోలిస్తున్నారు. అంటే రాముడితో ఈ సినిమా ఉండబోతుందంట. ఎలా ఉండబోతున్నారు అన్న? అంటే మహేష్ బాబు గారు ఎప్పుడో దేవుని టైప్ చూడలేదు కదా, చూడలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నారు రాజమౌళి గారు. ఓకే చూసుకో. అంటే మనకి చెప్పాను రాజమౌళి గారు అంటే సూపర్ డూపర్ హిట్, మినిమం గ్యారంటీ. నా తర్వాత చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు ఇంతవరకు క్యారెక్టర్ చేయలేని చెప్తున్నారు కదా. మనం ఊహించుకుంటే ఎలా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఆల్రెడీ మన గ్లిమ్స్ అయితే వదిలేరన్నమాట. అది మంచిగా ఉంది, ఫైన్. అండ్ తర్వాత ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ అంటే 2027 ఏప్రిల్లో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. అప్పుడే రాజమౌళి గారు ఒక సినిమా తీయడం అంటేనే ఈజీలో 4-5 years పట్టింది. బట్ ఈ సినిమా 2 years అటు ఇటుగా టెక్నికల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇక అంటే టైం పీరియడ్ గురించి మాట్లాడతారు. ఒక మంచి సినిమా కోసం మనం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయొచ్చు అని చెప్తారు అనమాట. అవుట్పుట్ అంటే ఒక సక్సెస్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సక్సెస్ కోసం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తాం మన లైఫ్ దీన్ని ఎందుకు కంపేర్ చేస్తానంటే అంటే గ్రేట్ థింగ్స్ ఎప్పుడు కొద్ది టైం తీసుకుంటాయని చెప్పి నా అభిప్రాయం అనమాట. అలాగే ఆయన కూడా టైం తీసుకున్నా పర్లేదు. 120 దేశాల్లో రిలీజ్ అయితే చేస్తాను అనమాట. అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒకప్పుడు కృష్ణ గారి గడ్డ మీద ఉండిపోయేది, ఇప్పుడు బాబుల తోటి మనకి పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది. అలాంటిది 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నంటే గ్రేట్, అదేనమాట. అంటే మీరు టైం టేకింగ్ అన్నారు కాబట్టి సో రాజమౌళి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఎప్పుడు వస్తే చాలా లేట్ అవుతుంటది. కానీ సినిమా చాలా తొందరగా అవుతుంది. ఎట్లా నమ్మొచ్చో నమ్ముతారు ప్రజలు. మళ్ళీ పోస్ట్ పోన్ చేద్దాం ఒకవేళ లేట్ చేసినా పర్లేదు భయ్యా. రేటింగ్స్ ఎప్పుడు టైం పీరియడ్ తీసుకుంటా అని చెప్పాను కదా, అలాగే ఆయన టైం తీసుకున్నా పర్లేదు. సూపర్ డూపర్ హిట్ తోటి ముందుకు వస్తాడని చెప్పి నేను అనుకుంటాను అనమాట. అది అదే విధంగా ఈ సినిమాలో కూడా మహేష్ బాబు గారు గడ్డంతో కనిపిస్తున్నారు. గత సినిమాతో చూసుకుంటే ఎప్పుడు కూడా తన అట్లా లేదు కాబట్టి సో ఎలా ఉండబోతుంది చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేర్ లో మహేష్ బాబు గారిని చూస్తాము నేనైతే అనుకుంటా ఉన్నాను అనమాట. గుడ్. అయితే రాముడి పాత్రలో మహేష్ బాబు గారు సెట్ అవుతారు కాబట్టి ఆయన పెట్టారు భయ్య. వేరే వాళ్ళు హీరో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే సెట్ అవుతారు కాబట్టి క్యారెక్టర్ చూస్ చేసుకున్నారు రాజమౌళి గారు. అంత పెద్ద డైరెక్టర్ మహేష్ బాబు గారిని చూస్ చేసుకున్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ ఆయన సెట్ అవుతారు కాబట్టి ఆయన చూస్ చేసుకున్నారు అని చెప్పి నా అభిప్రాయం. మరి అయితే దీంట్లో మల్టీ హీరో ఆప్షన్ ఉందంటారా? వేరే హీరోలు ఏమైనా రావచ్చు క్యారెక్టరైజేషన్ పెట్టి. అబ్బాయి అన్ని సినిమాలు అన్ని మంచుకుంటే అన్ని మంచుకుంటుంది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే, డిపెండ్ ఆన్ డైరెక్షన్, డిపెండ్ ఆన్ రైటింగ్స్, డిపెండ్ ఆన్ సాంగ్స్, అన్ని ఎవ్రీథింగ్ అన్ని బాగుంటే సినిమా కూడా బాగుంటుంది. రాముడి పాత్ర ఉందంటే రాముడి పాత్రతో పాటు ఆంజనేయ స్వామి పాత్ర అలాంటివి కూడా ఉండొచ్చు. ఆంజనేయ స్వామి పాత్రలో మన తెలుగు హీరోలు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చే అవకాశం ఉందంటారా? రావచ్చు. ఆయన పెట్టి అంటే ఆయన క్యారెక్టర్ ఎవరైతే డిసైడ్ చేసుకున్నా మనకు తెలియదు. ట్రైలర్ రిలీజ్ అంతా ఎవరైనా కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం.